హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన ఆరీ వర్క్ లుక్ వచ్చే మంచి గ్రాండ్ వర్క్ అనేది చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. మీరు ఏ కలర్ బ్లౌజ్ పైకైనా సరే నేను ఇప్పుడు చూపించిన ఈ డిజైన్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను మిర్రర్స్ యూజ్ చేసి ఈ డిజైన్ అయితే చేస్తున్నాను. సో పూర్తిగా వీడియో చూసి మీరే చెప్పండి డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది. సో నేను నార్మల్ నీడిల్తోని బ్లౌజ్ అనేది వర్క్ చేస్తున్నాను. మీకు మగ్గం వర్క్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఎలాంటి డిసప్పాయింట్ అనేది లేకుండా నార్మల్ నీడిల్తోని స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ నార్మల్ నీడిల్తో ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ వర్క్ అనేది చూపిస్తున్నానండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది. అంతకంటే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ జరీ థ్రెడ్ అనేది తీసుకున్నానండి. 2 లైన్స్ తీసుకున్నాను. అంటే మనం నీడిల్లోకి ఎక్కించుకున్నాక 2 లైన్స్ అయితే అవుతాయి కదా. సో జరీ థ్రెడ్ తీసుకొని నార్మల్ నీడిల్తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో చైన్ స్టిచ్ వేసుకోవడం చాలా ఈజీ అండి. సో చాలా మందికి చైన్ స్టిచ్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది అందరికీ వచ్చండి. నార్మల్ నీడిల్తో మనం ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ చుట్టూ, రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్, మీ బ్లౌజ్ ఏ నెక్ ఉందో ఆ నెక్ చుట్టూ కూడా మనము చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇలా చైన్ స్టిచ్ వేసేసుకున్నాక మనకి బ్లౌజ్ బ్యాక్ ఎంతైతే సరిపోతుంది దారం అనేది చూసుకొని ఆ నీడిల్లోకి షుగర్ బీడ్స్ అనేవి ఎక్కించుకొని గమ్ అప్లై చేసుకొని మనం నెక్ చుట్టూ కూడా అంటించేసుకోవాలండి. సో ఫస్ట్ అంటించేసుకున్నాక పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం నార్మల్ నీడిల్తో వీటిపైన మనం స్టిచెస్ అనేది వేసుకుంటే ఎప్పటికీ కూడా ఊడిపోకుండా ఉంటాయి. ఇలా షుగర్ బీడ్స్ అంటించేసుకున్నాక ఇవి డ్రై అవనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇలాంటి పైపింగ్ థ్రెడ్స్ అనేవి మార్కెట్లో దొరుకుతాయి. ఈ పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకొని మనకి నెక్ చుట్టూ కూడా ఎంతైతే దారం సరిపోతుంది అనేది చూసుకోవాలండి. అంత కట్ చేసుకున్నాక ఇంచ్ థ్రెడ్ అనేది ఉంటుంది. ఇంచ్ థ్రెడ్ అనేది 2 లైన్స్ తీసుకుంటే మనకి 4 లైన్స్ అవుతాయి. ఇప్పుడైతే మనం తీసుకున్న పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకొని గమ్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనము పైపింగ్ థ్రెడ్ని రొటేట్ చేసుకుంటూ ఈ ఇంచ్ థ్రెడ్ అనేది ఆ పైపింగ్ థ్రెడ్కి చుట్టుకోవాలండి. ఎక్కడ కూడా వైట్ అనేది కనపడకుండా ఈ ఇంచ్ థ్రెడ్ అనేది మనం ఆ పైపింగ్ థ్రెడ్ చుట్టూ కూడా చుట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా చుట్టుకుంటూ పోతూ ఉంటే మనకి చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఫైనల్గా చుట్టాక మీకు చూపిస్తానండి. మీరు మధ్యలో ఇలా గమ్ అప్లై చేసుకుంటూ చుట్టుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది. సో చూసారు కదా, చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది. లాస్ట్ వరకు ఇంచ్ థ్రెడ్ అనేది చుట్టుకుంటూ లాస్ట్లో గమ్ అప్లై చేసుకొని మనమైతే కంప్లీట్ చేసేసుకోవాలి. సో మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాక బ్లౌజ్ పైన గమ్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది అంటించుకోవాలండి. మీరు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్గా శారీ కలర్ ఏంటి ఉంటుంది అనేది చూసుకొని ఆ కలర్లో ఇంచ్ థ్రెడ్ అనేది తీసుకోండి. సో ఇలా గమ్ అప్లై చేసుకొని ఈ పైపింగ్ థ్రెడ్ అనేది అంటించేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ గమ్ అప్లై చేసుకొని షుగర్ బీడ్స్ అనేవి అంటించుకోవాలి. సో మీరు ఫస్ట్ అయితే గమ్ అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గమ్ అప్లై చేసుకొని పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం లాస్ట్లో స్టిచెస్ వేసుకుంటే ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదండి. ఎప్పటికీ ఎన్ని రోజులకైనా కూడా అది ఊడిపోకుండా ఉంటుంది. మనం స్టిచెస్ అనేవి 2 షుగర్ బీడ్స్కి గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచెస్ వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. సో షుగర్ బీడ్స్ అనేవి అంటించేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ నేను పెరల్ చైన్ యూజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ పెరల్ చైన్ బదులుగా స్టోన్ చైన్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బ్లూ కలర్లో వైట్ కలర్ కొంచెం బాగా కనిపిస్తుందని పెరల్ చైన్ అయితే యూజ్ చేశాను. నెక్స్ట్ పెరల్ చైన్ అంటించేసుకున్నాక మళ్ళీ షుగర్ బీడ్స్ అనేవి ఇంకొక లైన్ అంటించుకోవాలండి. షుగర్ బీడ్స్ కూడా అంటించేసుకున్నాక ఇక్కడ 4 mm సైజులో కాపర్ కలర్ బీడ్స్ అనేవి ఎక్కించుకొని మళ్ళీ నెక్ చుట్టూ కూడా అంటించుకోవాలి. సో ఇక్కడ మీరు మర్చిపోకుండా ఇక్కడ బీడ్స్ అనేవి 4 mm కాపర్లో తీసుకోండి. కాపర్లో తీసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు కాపర్ బీడ్సే తీసుకోండి. సో ఇలా మనము 4 mm సైజ్ బీడ్స్ కూడా అంటించేసుకున్నాక లాస్ట్ లైను మళ్ళీ షుగర్ బీడ్స్ అనేవి అంటించుకోవాలి. ఇక్కడతో మనకి బ్లౌజ్ అనేది సగం పార్ట్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ అనేది చూద్దాము.
పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. 10 స్ట్రాండ్స్ తీసుకున్నాను. సో 10 స్ట్రాండ్ తీసుకొని ఇలా గమ్ అప్లై చేసుకొని లాస్ట్ ఎండ్లో మనము ఇలా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఫింగర్కి 5 లైన్స్ అయితే చుట్టుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 5 లైన్స్ చుట్టుకున్నాక ఇప్పుడు దీన్ని బయటికి తీస్తే మనకి ఇలా రౌండ్గా సర్కిల్ లాగా అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ థ్రెడ్ అనేది లెఫ్ట్ సైడ్ వేసుకొని నీడిల్ అనేది ఆ రౌండ్లోంచి తీసి మళ్ళీ మనకి ఇక్కడ వస్తుంది కదండి, ఈ ఇందులోంచి మనము నీడిల్ అనేది తీసుకోవాలి. సో ఈ సర్కిల్లోంచి నీడిల్ తీసుకుంటే మనకి ఇలా ముడిగా అయితే అవుతుందండి. సో నేను చెప్పే కంటే మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో లెఫ్ట్ సైడ్ అనేది మనం థ్రెడ్ వేసుకొని లోపల నుంచి నీడిల్ అనేది తీసుకొని ముడి వేసుకుంటూ రావాలి. ఇలాగా ఆ సర్కిల్ చుట్టూ కూడా మనం ముడి వేసుకుంటూ వస్తే మనకి ఇలా సర్కిల్ లాగా ఫామ్ అవుతుందండి, డిజైన్ వచ్చే విధంగా. సో చూస్తున్నారు కదా, మీకు వీడియోలో చూపిస్తే అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేయండి, ఇంకొక వీడియోలో మీకు ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా వేసుకుంటూ మనమైతే ఈ సర్కిల్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో చూసారు కదండి, మనము ఈ సర్కిల్ చుట్టూ కూడా మనం అలా ముడి వేసుకుంటూ వస్తే లాస్ట్కి డిజైన్లో ఇలా అయితే వస్తుందండి. ఇప్పుడు లాస్ట్లో వచ్చిన ఆ థ్రెడ్ని మనమైతే కట్ చేయకూడదు. కట్ చేయకుండా బ్యాక్ సైడ్ గమ్ అప్లై చేసుకొని అంటించేసుకోవాలి. సో మనకి మిర్రర్కి ఫ్రేమ్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు మనము అంటించేసుకుందామండి బ్లౌజ్ పైన. ఇక్కడ నేను ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ మీడియం సైజులో తీసుకున్నానండి మిర్రర్స్ అనేవి. మీరు ఇక్కడ ప్లాస్టిక్ మిర్రర్స్కి బదులుగా మీరు గ్లాస్ మిర్రర్స్ కూడా వస్తాయి. సో ఆ గ్లాస్ మిర్రర్స్ అయినా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గ్లాస్ మిర్రర్స్ తీసుకుంటే బ్లౌజ్ అనేది మనకి ఎక్కువగా బరువు వెయిట్ అయిపోతుందని నేనైతే తీసుకోలేదండి, ప్లాస్టిక్ మిర్రర్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే అంటించేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రేమ్స్ అన్నిటినీ కూడా ఇక్కడైతే అంటించేసుకుందాము. సో మనం ఫ్రేమ్స్ అయితే అంటించుకున్నాం కదా ప్లాస్టిక్ మిర్రర్స్ అనేవి, దానిపైన మళ్ళీ గమ్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మిర్రర్ ఫ్రేమ్స్ అనేవి అంటించేసుకోవాలి ఒక్కొక్కటి. మనం అంటించుకున్న మిర్రర్స్ అన్నీ కూడా సెంటర్లో, అంటే ఒక మిర్రర్కి మధ్యన గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ అనేది నెక్ చుట్టూ కూడా ఒకే విధంగా ఉండేటట్టుగా చూసుకోండి. మీకు అలా తెలియటం లేదు అనుకుంటే ఇంచి టేప్ తీసుకొని 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ చూసుకొని లైన్స్ లాగా గీసుకొని ఆ లైన్స్లో మీరు మిర్రర్స్ అనేవి అంటించుకోండి. సో అలా అంటించుకుంటే మీకు మిర్రర్కి మధ్యన గ్యాప్ అనేది అన్నిటికీ కూడా ఒకే విధంగా ఉంటుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలా నెక్ చుట్టూ కూడా మనం ప్రిపేర్ చేసుకున్న మిర్రర్ ఫ్రేమ్స్ మిర్రర్స్ కూడా అంటించుకుంటూ నెక్ డిజైన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో చూసారు కదండి, మనం నెక్ చుట్టూ కూడా ఇలా మిర్రర్స్ అనేవి అంటించుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రింగ్ ఫ్రేమ్స్ కూడా అంటించేసుకోవాలి. సో ఇలా అంటించేసుకున్నాక వీటిని పూర్తిగా డ్రై అవ్వనివ్వండి. ఇలా డ్రై అయిన తర్వాత మనకి మిర్రర్కి మధ్యన గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో నేను ఇక్కడ 4mm సైజ్ బీడ్స్, నెక్స్ట్ అలాగే షుగర్ బీడ్స్ తీసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. అంటే 3 బీడ్స్ తీసుకొని నేను ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటున్నానండి. సో ఫస్ట్ అయితే ఇలాగా ఇటు సైడు అటు సైడు మళ్ళీ సెంటర్లో ఒకటి ఇలా 3 బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను. సో నేను చెప్పే కంటే మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలానే నేను నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకున్నానండి. సో అటు సైడు ఇటు సైడు బీడ్స్ అనేవి ఎక్కించుకొని కుట్టేసుకున్నాక మళ్ళీ సెంటర్లో కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటే ఇది మనకి ఫ్లవర్ లాగా షేప్లా కనిపిస్తుందండి. సో ఇలానే నెక్ చుట్టూ కూడా డిజైన్ అనేది మనం కంప్లీట్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉంటుందండి. సో మొత్తం కూడా ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో మనకి బ్లౌజ్ అంతా కూడా డ్రై అయిపోయింది కదా, ఇప్పుడైతే మనము బీడ్స్కి అంటే 2 బీడ్స్కి కానీ 3 బీడ్స్కి కానీ గ్యాప్ ఇచ్చుకుంటూ మనమైతే స్టిచెస్ అనేది వేసేసుకోవాలి. బ్లౌజ్ మొత్తం కూడా ఎక్కడ కూడా వదలకుండా స్టిచెస్ అనేది మీరు చాలా ఇంట్రెస్ట్గా చాలా కేర్ఫుల్గా వేసుకోవాలండి. సో ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఎన్ని రోజులకైనా కూడా ఈ బీడ్స్ అనేవి ఎక్కడ కూడా ఊడిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ అలాగే మనం మిర్రర్ ఫ్రేమ్ కూడా అంటించుకున్నాం కదా, సో వాటిపైన కూడా స్టిచెస్ అనేది వేసుకుంటే ఎప్పటికీ కూడా ఊడిపోకుండా ఉంటాయండి. సో వాష్ చేసినా కూడా మనకి ఆ బీడ్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. సో మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలాగా నార్మల్ నీడిల్తో మనమైతే స్టిచెస్ అనేది వేసేసుకోవాలి.
సో మనం బీడ్స్ అన్నిటినీ కూడా నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసేసుకున్నాక ఇక్కడ నేను మిర్రర్కి లోపల గ్యాప్ అనేది ఉంది కదండి, ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి గోల్డ్ కలర్లో ఈ కుందన్స్ అనేవి తీసుకున్నాను. ఈ కుందన్స్ తీసుకొని ఆ గ్యాప్లో అయితే అంటించుకుంటున్నానండి. ఇలా అంటించుకున్నాక నాకు బ్లౌజ్ అనేది ఇంకా బాగా లుక్గా కనిపించింది. సో ఇలా అంటించేసుకున్నాక పూర్తిగా డ్రై అయ్యాక మనకి బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో చాలా చాలా బాగుంటుందండి. మిర్రర్ వర్క్తో ఈ డిజైన్ అనేది ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. పూర్తిగా డ్రై అయ్యాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ హ్యాండ్స్కి కూడా సేమ్ అదే డిజైన్ వేసానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి పైన మొత్తం కూడా ప్లెయిన్గా ఉందనిపించి నేను 4mm సైజ్ బీడు, నెక్స్ట్ అలాగే షుగర్ బీడు తీసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. అక్కడక్కడ గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా స్టిచ్ చేశానండి. సో ఇలా స్టిచ్ చేయడం ద్వారా నాకైతే హ్యాండ్స్ డిజైన్ అనేది ఇంకా బాగా లుక్గా అయితే అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ కూడా నేను డిజైన్ అనేది చేశాను. ఓన్లీ నేను బీడ్స్ వర్క్ అనేది చేసుకున్నానండి. ఫ్రేమ్స్ అయితే అంటించలేదు, అంటే మిర్రర్స్ అయితే అంటించలేదండి. సో ఇంకా ఎక్కువగా హెవీగా ఉంటుందేమో అనిపించి నేనైతే ఫ్రేమ్స్ అంటించలేదు, నార్మల్ బీడ్స్ వర్క్ అనేది చేశాను. సో మొత్తం వర్క్ చేశాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఈ డిజైన్ అనేది మీకు మీరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో నార్మల్ నీడిల్తోనే చేసుకోవచ్చు. నేను మొత్తం కూడా మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ వర్క్లో మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నేనైతే మీకు షార్ట్లో కానీ లాంగ్ వీడియోలో కానీ మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. సో ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయండి. మీరు ఈ వర్క్ అనేది బయట చేయించుకుంటే చాలా మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు ఫ్రీ టైంలో ఇలానే మీకు మీరే మీ బ్లౌజ్ అనేది వర్క్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేయండి. ఈ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, బాయ్ గైస్.